ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ నెల 7వ తేదీ 2025 సంవత్సరం శనివారం సాయంత్రం. ఈరోజు ప్రపంచంలో ముస్లిమ్స్ అందరూ బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు. వారికి నాకు తెలిసిన కొందరికి శుభాకాంక్షలు కూడా తెలియజేశాను. దైవ సేవకులు ముగ్గురి పాటల గురించి అందులో ఒక భాగం చెప్తా. దైవ సేవకులకి కష్టాలు వస్తాయా? ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి అని వాక్యం ఉంది. ఎవరికి? దైవ సేవకులకి. విశ్వాసులు కూడా అది ఆచరించవచ్చు, తప్పులేదు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఒక 3 పాటలు, మంచి పేరున్న పాటలు, పాపులర్ అయిన పాటల్లోని 3 బిట్లు రాజబాబు గారి పాటలో, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులు అయిన వాళ్ళే, సొంత వాళ్ళే, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఇంకొక పాట యేసన్న గారి పాట, సర్వోన్నతుడ. ఆ పాటలో ఒక చరణం, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, దానియేలు అంటే దుర్మార్గుడు కాదు, హంతకుడు కాదు, తాగుబోతోడు కాదు, పేకాటరాయుడు కాదు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఎవరు లేరు అంటున్నాడు యేసన్న గారు. అదేవిధంగా ఇంకో చోట, నీ ఉంటే నాకు చాలు యేసయ్య పాటలో ఒక చరణం, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, నేను మొదటి నుండి ఆస్తిపరుణ్ణి కాదులేండి, అనాథగా మాత్రం ఉన్నాను. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, అనాథగా మిగిలిపోయాడు. అలాగా 3 పాటలు 3 భావాలు చెప్పాను. దైవ సేవకుడికి కష్టాలు అనుభవించాలి. మోషే ఎన్ని నిందలు పడ్డాడంటే, వాళ్ళని ఐగుప్తు నుండి విడిపించి తీసుకెళ్తుంటే, మాకు నీళ్లు లేవు, మాకు సరైన తిండి లేదు, అడుగడుగునా ఆయనకి ఇబ్బందులే. ఒక దశలో ఆయనకు కోపం వచ్చి, నేనేమి వీళ్ళని గర్భం దాల్చి కన్నా, నాకు మరణం ఇవ్వు అని కూడా మోషే గారు విసిగిపోయి దేవుడితో అన్నాడు. అదేవిధంగా ఇంకా ఇర్మియా, ఆయన గురించి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా యోనా సేవ చేయడానికి భయపడి పారిపోదాం అనుకున్నాడు. దేవుని చిత్తం కాదు. దేవుని సేవకుడు దేవుని ప్రకటించాలంటే కాకమ్మ కబుర్లు లేకపోతే చెత్త పుస్తకాలు కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో తర్జుమా చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మాటలే. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి దేవుని సేవకులు ప్రకటించే మాటలు వాళ్ళు ఊహించి చెప్పింది కాదు, వాళ్ళ సొంత మాటలు కాదు, వ్యక్తిగత ద్వేషంతో చెప్పిన మాటలు కాదు. బైబిల్లోని ఈ మాటలు మీరు చదువుకోండి. అదేంటంటే, రోమా 3వ అధ్యాయం 23వ వచనంలో,
ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అవునండి, ప్రపంచం అంటేనే, లోకం అంటేనే పాపానికి సాదృశ్యం. దేవుడిచ్చే మహిమని చాలామంది పొందలేకపోతున్నారు. ఎంత సంపాదించినా కొందరికి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ క్రైస్తవుడుగా ఉన్నవాడా నువ్వు తాగమాకరా బాబో అని అంత విడమర్చి వేసినా కూడా అబ్బే. అందుకే మొదటి వాళ్ళందరూ అంటే నేను క్రైస్తవుడిని, నేను చర్చికి వెళ్ళట్లేదా, నాకు దేవుడు అంటే భయం భక్తి లేదా అని సమర్థించుకునే వాళ్ళకి ఈ మాటలు రుచించదు. పూర్తిగా చెవిన వేసుకోరు. ఇక అలాంటి వాళ్ళని దేవుడే కాపాడాలి. దైవ సేవకులకి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మార్కు 16:15 ఉంది. బ్యాప్టిజం పొందమని ఇదని. అసలు సువార్త అంటే ఏంటంటే నిర్గమకాండంలో ఉంది కదా, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని. ఇవాళ దేశంలో ఎక్కువగా ఏమున్నాయండి, ఓల్డేజ్ అంటే వృద్ధాశ్రమాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరండి తల్లి తండ్రి అని? నాకు తెలిసిన ఒకతను, ఒక గృహస్థు, వాళ్ళంత దూరంలో వాళ్ళ తండ్రి రావడం చూసి, తండ్రి వేరేగా ఉంటున్నాడు, అతను రావడం చూసి మా ముసలోడు వస్తున్నాడు అన్నాడు. ఆమెకు కొద్దిగా వినబడలేదమ్మో. ఈ లోపుగా ఈ తండ్రి ఆ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏయ్ ముసలోడు వస్తున్నాడు అన్నాడు. ఆ తండ్రి మనోవేదన ఎలా ఉంటుందండి? కన్న తండ్రి వాళ్ళ మూతి ముడ్డి కడిగి ఇదేంటి ఫీజులు కట్టే దగ్గర అనేక చోట్ల అవమానాలు, దీన మనసుతో జీవించిన ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? ఆ తండ్రి ఒంటరిగా ఉన్నాడు. అలాంటి భయంకర పరిస్థితి అతను ఎదుర్కొన్నాడు. అదేవిధంగా ఒక క్రైస్తవుడు ప్రభుత్వం నుండి ఇళ్ళు ఇస్తున్నారు అనగానే, ఇది ఒక 1.5-2 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అనగానే గబాగబా వెళ్ళి క్రైస్తవులు అంటే ఇవ్వరేమో అని, నేను హిందువుని అన్నాడు. అతని బయోడేటా అంతా చెప్పేశాడు రాసుకునే వాలంటీర్ దగ్గర. నేను హిందువుని అన్నాడు. అంటే అతను యేసుక్రీస్తును నమ్ముకోలేదు, అమ్ముకున్నాడు. ఇదిగో వచ్చేసింది ఇల్లు అనుకున్నాడు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. అలాంటి వాళ్ళని నేను శపించట్లా, వాళ్ళ నాశనం అవ్వాలని కోరుకోట్లా. అది దైవ సేవకుడికి సంబంధించింది కాదు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, వాళ్లను భక్తిహీనత నుండి, లోక సంబంధమైన ఆలోచనల అలవాట్ల నుండి రక్షించు. వాళ్ళకి దైవ జ్ఞానం ఇవ్వు, మారు మనసు ఇవ్వు. వాళ్ళు క్రైస్తవులై ఉండి ఇలా ఉంటున్నారు అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. చెయ్యాలి, అది నా బాధ్యత. నేనేం త్యాగం చేయట్లా. అదేవిధంగా కొరింథీల్లో ఓ మాట ఉందండి, ముగిచ్చేస్తాను వీలైనంత వరకు. స్తోత్రం స్తోత్రం. అదేనండి, అయ్యో నేను సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అనేది తర్వాత చదువుకోండి. దైవ సేవకుడు అంటున్నాడు. దైవ సేవకుడు అంటే ఒక్కసారిగా ఆలోచించండి, ఇరుకు మార్గంలో ప్రవేశించువాడే దైవ సేవకుడు. అంటే మిగతా వాళ్ళని నేను విమర్శించట్లా. దైవ సేవకుడు
పౌలు గారిలాగా ఎంత భయంకరమైన బాధలు అనుభవించాడు. అయినా సరే అయ్యో సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ అన్నాడు. పౌలు గారు తిన్న దెబ్బలు అవమానాలు ఇంత అంతా కాదండి, మీ అందరికీ తెలిసిందే, స్పెషల్గా దాన్ని చెప్పను. నేను చేసిన ఘోరమైన పాపం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో దేవునికి వ్యతిరేకమైనవి ఏవో వాటిని యూట్యూబ్లో పెట్టడం నేను చేసిన ఘోరమైన పెద్ద నేరం. అబద్ధం ఆడకూడదు, నీ దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపము. ఇక త్రాగుడు వల్ల ఎంత నష్టం అవుతుంది, నీ లివరు నీ యొక్క కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది అనే ధోరణిలో దేవుడు ప్రేరేపించిన బైబిల్లో వెతికి ఆ అక్షరాలు చదివాను. అది యూట్యూబ్లో పెట్టాను. 10 మందికి మంచి చేయాలి, నా వయసుకి వాళ్ళకి ఒకసారి గుర్తు చేయాలి నా వయసు ప్రకారం. దురద చెవులు గలవాడికి ఎన్ని చెప్పినా కూడా వ్యర్థమే అంటారు. ఏమండి, ఒకటి ఆలోచించండి. ఆ వీడియో 700 మందో ఎంతో చూశారు. చూసిన వాళ్ళు క్రైస్తవుల్ని ఉద్దేశించే నేను చెప్పాను, క్రైస్తవులుగా ఉంటూ తాగుడు ఉండకూడదు. ఆ మాట చెప్పేటప్పటికి కనీసం ఒక 20 మందో, ఓ 50 మందో, ఓ 5 మంది కూడా అనలేదు. ఒక 2-3 మాత్రం పొలో అంటూ పరోక్షంగా నా మీద దుమ్మెత్తిపోశారు. నేను తాగుతున్నాననే కదా, నన్నే కదా అన్నారు అనేసి ఒక 2-3 నా మీద తిట్టకుండా కొట్టకుండా నాకు దూరం అయ్యారు. కనీసం వీడు ఇలాంటి నీచపు పనులు, తాగకూడదు, ఇలా చేయకూడదు, ఇదే వీడు సోది అనుకున్నాడేమో. తన పిల్లల్ని, తన భార్య పిల్లల్ని ఆ దైవ సేవకుడితో మాట్లాడకుండా కట్టడి చేశాడు. దీన్నే అంటారు పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు. అయితే ఒకటి దేవుడు అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. నేను ఒంటరిని అని బాధపడట్లా, వృద్ధుడిని ముసలివాడిని అని బాధపడట్లా. పుట్టుట గిట్టుట కరకే. ఊడు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఏ క్షణమైనా ఏ రోజైనా నాకు మరణం అనేది ఉంటుంది. ఈ లోపుగా నాకు నిందలు రాకూడదు, నేను ముప్పొట్ల తిని హ్యాపీగా బ్రతకాలనే ఆలోచన నాకు సుతరాము లేదండి. ఎవరైతే అలాంటి ఆలోచనలు కలిగి బైబిల్కు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా క్రైస్తవులై ఉండి కూడా అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి నేను హితబోధ చేయబోయి చేతులు కాల్చుకున్నాను, వాళ్ళకి విరోధులైపోయాను. మీరే చెప్పండి, 600 మందో 700 మందో చూశారండి వీక్షకులు, వ్యూస్ చూసిన వాళ్ళు. అందులో ఒక 50 మంది ఏంటి నేను తాగుతున్నానని నీకెందుకు అని, లేకపోతే తాగుడు నాకు అలవాటైందయ్యా, రోజంతా కాయ కష్టం చేసి వస్తున్నాను నీకేంటి అని కానీ, లేకపోతే నీ సొమ్ము ఏదైనా పెడుతున్నావా, మా జేబులో సొమ్ముతో మేము తాగుతున్నాం అని కానీ ఎవరైనా కామెంట్స్ చేస్తే అది వాళ్ళు యథార్థాన్ని జీర్ణించుకోలేక అలా అన్నారు అనుకోవచ్చు. కాదండి, కనీసం 20 మంది, ఓ 10 మంది కూడా కాదు, ఒక 3-4 నాకు తెలిసిన వాళ్ళే పరోక్షంగా నాకు ఫోన్ ద్వారానైతేనే, వాట్సాప్ ద్వారానైతేనే దండయాత్ర, నువ్వు మమ్మల్ని అన్నావు అనేసి. ఏమంటే కాకరకాయ చేదుగా ఉంటుందని మనకి తెలుసు కదా, నిమ్మకాయ పుల్లగా ఉంటుందని మనకి తెలుసు కదా. అలాగే బ్రాందీ, బీరు, విస్కీ, సారాయి ఇవి తాగడం వల్ల మనం ఎన్నో చోట్ల వింటుంటాం. ఏమని, అది కిడ్నీకి, లివర్కి దెబ్బతీస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తుందని ఎందరో చూస్తున్నాం కూడా. తాగగానే మనిషి మాటలు కూడా మారిపోతుంటుంది, మామూలుగా మాట్లాడరు. అందుకనే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మళ్ళీ చెప్తున్నా, నేను కవిని కాదు, అంత బుర్ర నాకు లేదు, నేను డిగ్రీలు చదివినవాడిని కాదు, సాదాసీదాగా 7th వరకు చదివినవాడిని. మొన్నటికి మనం 2 నెలల క్రితం ఒకడు, ఆ రోజు నాకు నీళ్ల విరేచనాలు,
ఉపవాసం ఉన్నాను, పైగా వయసు పైబడ్డోడిని. నా మీద ఒకడు అకారణంగా దండయాత్ర చేసి పిడిగుద్దులు గుద్ది నన్ను చాలా బాధ పెట్టి వెళ్ళాడు. సేవకుడికి దెబ్బలు తగలకూడదా? తిట్లు, అవమానాలు, నిందలు రాకుండా ఉంటుందా? అన్నీ నేను అనుభవించాను, అనుభవిస్తూనే ఉన్నాను. ప్రాముఖ్యంగా అయిన వాళ్ళలో కొందరి వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను. నన్ను ఏమేమి మెచ్చుకోమాకండి. పుట్టుట గిట్టుట కొరకే కానీ నాకు ఏం రాసి ఉంటే దేవుని చిత్తమే జరగాలి. అయితే ఒకటి మాత్రం కరెక్ట్గా చెప్పగలను, ఇది ఇరుకు మార్గములో ప్రవేశింప పోరాడుడి అని మన దేవుడు అన్నాడా లేదా? తాగుడు గురించి మానేయండి అని, దురాలోచనలు ఉండకూడదని ఇవన్నీ చెప్పాడు కదా. సరే, ఎన్ని చెప్పినా వినిపించుకున్నప్పుడు నేనేం చేయాలండి? నా బాధ్యత ఏంటి? దైవ సేవకుడిగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. నిన్ను హింసించే వాళ్ళు, నిన్ను నిందించే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. ఈ వీడియో పెట్టినప్పుడు కాదు, అంతకుముందు ఎప్పుడో కొన్ని నెలల నుండి ప్రార్థన చేస్తున్నా. నేను చేసిన ఏ పాపం ఏంటి ప్రభువా? వాళ్ళ కుటుంబంలో పిల్లలతో సహా ఎవరు నాతో మాట్లాడట్లేదని. అయితే భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని నా దేవుడు యెషయా గ్రంథం ద్వారా మాట్లాడాడు. ఆ భయపడకు అనే మాటని 365 సార్లకి పైగా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. బైబిల్ చదివేవాడినే నాకేంటండి భయం, నాకేంటండి బాధ? ఇరుకు మార్గంలో నడుస్తున్నాను, నా పనులు నేను చేసుకోలేకపోతున్నా వృద్ధాప్యంలో. నన్ను ఎవరు కనికరించవద్దు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన దగ్గర యోగ్యతా పత్రం అందుకోవాలనేదే నా గోల్. ఇక ముగిస్తా. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పాను అనుకుంటా. ఉన్న వాస్తవం అండి, దయచేసి వినండి. మంచిని మాత్రం తృణీకరించమాకండి. స్కూల్లో టీచరు విద్యార్థుల్ని, పిల్లల్ని, రేపు హోంవర్క్ చేయాలి, ఏంటి ఎలా తప్పు రాశావు అని 2 బెత్తాలతో అట్టట్ట దెబ్బలు కొట్టి, రేపు కానీ హోంవర్క్ చేయకపోతే తాట తీసేస్తాను, అలాంటి మాటలు చెప్పి అలా బెత్తం ఉపయోగించబట్టే ఆ పిల్లలు భయం భక్తి కలిగి శ్రద్ధగా చదువుతారు. దానినే అంటారు దండం, అంటే కర్ర. దండం దశగుణం భవేత్. సువార్తను తృణీకరించొద్దు. సువార్త ప్రకటించేది వాడి సొంత మాటలు కాదు. ఏ దైవ సేవకుడైనా, ఏ సువార్థికుడైనా సువార్త 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 నీకోసం, నా కోసం నిరాకారుడైన దేవుడే సాక్షాత్తు భూమి మీదికి మనిషి అవతారధారిగా, మనిషి కోసం మనిషి రూపంగా వచ్చి మన పాపాలన్నీ శిలువ మీద రక్తం చిందించి మన కోసం మరణం పొందిన ఆ దేవుడికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాము. మంచి మాటలు ఎప్పుడు మీరు నిర్లక్ష్యం చేయమాకండి. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అనే లిస్టులో మీరు ఉండమాకండి. ఎప్పుడు ప్రభునందు ఆనందించుడి. ఇంకొక మాట, ఒకే ఒక లైన్ చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రికలో ఓ మాట ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నీ కష్టాలు పోవాలన్నా, నీలోని రోగాలు పోవాలన్నా, నువ్వు హాస్పిటల్కి కుమ్మరిస్తున్న డబ్బులు, నీ జబ్బులు అన్నీ నీకు దూరం అవ్వాలన్నా యేసు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. మీరు పౌలు గారు కానీ, మత్తయ్య గారు కానీ, పేతురు గారు కానీ, పేతురు గారు తలకిందులుగా శిలువ మరణం పొందాడు. ఎన్నో భయంకరమైన బాధలు. అది తలుచుకుంటే అయ్యా బతికి ఉంటే బజ్జీలు అమ్ముకోవచ్చు కానీ దైవసేవ చేయకూడదు అంటారు. అందుకని నేను మాత్రం చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. దయచేసి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా వీడియోలు చూసిన వాళ్ళు, యూట్యూబ్ చూసిన వాళ్ళ గురించి రోజు ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, వాళ్ళు ఎలాంటి సమస్యల్లో ఉన్నావో అవి పరిష్కారం చెయ్యి, వాళ్ళకి ఏం అవసరమో అవన్నీ నెరవేర్చేది నీ మహిమ వల్ల మేము పొందుకున్నామని ఈ వీడియో చూసిన వాళ్ళందరినీ ఆశీర్వదించాలని రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా.
మీ ఎదురుగా నేను షోయింగ్ చేయట్లా, అబద్ధం చెప్పట్లా. ఎందుకంటే నేను ఏం మాట్లాడేది ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి నేను యథార్థమే చెప్తున్నాను, చెప్పడమే నా ధర్మం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మరొకసారి ఈరోజు జూన్ నెల 7వ తారీఖు 2025 సంవత్సరం సాయంత్రం, ఈరోజు ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగ చేసుకుంటున్నారు. నాకు తెలిసిన ముస్లింలకి నేను ఈద్ ముబారక్ అని వాట్సాప్ పంపాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఏ కొరత లేకుండా కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.